సార్ ఇప్పటికే సింగిల్ బెంచ్ అల్లు అర్జున్కి ఇంట్రీమ్ బెయిల్ మంజూరు చేసింది. మళ్ళీ అప్పీల్ పిటిషన్ వేసే అవకాశం ఉందంటారా సార్? ఇక్కడ సునీల్ సార్ స్వామి ఇక్కడ ఇప్పటికే సింగిల్ బెంచ్ అల్లు అర్జున్కి ఇంట్రీమ్ బెయిల్ గ్రాంట్ చేసింది, అంటే మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీన్ని అప్పీల్ చేసే అవకాశం ఉందా? మళ్ళీ దాని గురించి ఏమీ కమెంట్ చేయలేము, స్పందించలేము. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మేము ఏదైతే లీగల్ అడ్వైస్ తీసుకొని చేయదలుచుకున్నామో మేము బయట పెట్టలేము. మేము వచ్చే రోజుల్లో మీకే తెలుసు. సార్ ఇది బాధిత కుటుంబాన్ని ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఇక మీకు అర్థమైపోయింది కదా. అంటే మీరు అక్కడ ఆ విజువల్స్ లో అల్లు అర్జున్ కలిసిన వీడియోస్ లేవా? సిపి అంటే డైరెక్ట్ వెళ్ళి కూర్చున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి కూర్చొని మాట్లాడిన వీడియోస్ లేవా సార్? విజువల్స్ అది దొరకలేదు, ట్రై చేసాం. కానీ అప్పుడు జరిగిన ఎస్హెచ్ఓ ఏసీపీ ఎక్కడ సార్ ఇది ఇప్పుడు బాధిత కుటుంబాన్ని సార్ సురేష్ సార్ బిగ్ టీమ్ ఇక్కడ సార్ బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ టీం కానీ మైత్రి మూవీస్ టీం కానీ బెదిరింపులకు దిగిందా, లేకుంటే వాళ్ళని బయటికి వచ్చి మాట్లాడొద్దు అని చెప్పేసి కూడా బెదిరించారని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనిపైన మీకు ఆ కుటుంబ సభ్యులు ఏమైనా ఫిర్యాదు చేశారా? మీరు వెళ్ళి కలిసినప్పుడు ఆ విషయం ఏమని చెప్పారా సార్ మీకు? నో కమెంట్స్. అంటే ఆ రోజు ఎగ్జాక్ట్లీ మీరు ఎస్హెచ్ఓని చూసారు కదా, ఎంత కింద మీద అక్కడ పడుతున్నారు. ఒకసారి అక్కడ వాడు అడిగే ప్రశ్న ఏంటంటే మనకు విజువల్స్ దాని గురించి దొరికాయా లేవా, ఎగ్జాక్ట్లీ ఆ టైంలో మీరు ఎవరికి వెళ్ళి చెప్పారు, ఏసీపీ ఎవరికి వెళ్ళి చెప్పారు, సరే